నాకు చిన్నప్పటి నుంచి నాటకాల మీద చాలా వ్యామోహం. నేను ఆ, ఒక 150 పైగా నాటకాల్లో వేశాను. అలానే నాగార్జున యూనివర్సిటీలో 3 సార్లు బెస్ట్ ఆర్టిస్ట్‌గా కూడా నేను గెలిచాను వాటిలో పోటీల్లో. చాలా కాకపోతే అవన్నీ సంతోషం. సాంఘిక నాటకాలు. తర్వాత కొన్ని మయసభకి సంబంధించిన 'దుర్యోధన' అంటే మోనో యాక్షన్ అవి కూడా చేయటం జరిగింది. కాకపోతే పద్యాలు అవి అనేది నేను ఎప్పుడు కూడా రాగయుక్తంగా, భావయుక్తంగా నేను పాడలేదు. ఊరికే జస్ట్ బాత్రూమ్ సింగర్ లాగా పాడుకునేవాడిని. ఎప్పుడైతే గురువుగారు ఇట్లా పద్యరాగ విద్య ద్వారా పద్యాలు నేర్చుకునే అవకాశం ఉంది అని అంటే అది ఒక అవకాశం కింద భావించి నాకు ఇష్టమైన మార్గం ద్వారా ఇందులో ఉమ్, ప్రవేశించటం జరిగింది. బాగుంది దాని బాగుంది. ఉమ్. మనం ఇంతకు ముందు క్లాసుల్లో చెప్పుకున్న దారుని రాజ్య సంపద పద్యంతో ఉమ్, నేను ఉమ్. ముందుకు వస్తున్నాను. విజృంభిస్తారు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరుని జోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్. ఈ బాగుంది. పద్యం బ్రహ్మాండమైనటువంటి ఏకపాత్ర ఉన్నది. వారికి పంపిస్తాము. వారు తప్పకుండా బ్రహ్మాండంగా చేస్తారు. అందులో అనుమానం లేదు. నాకు అర్థమైంది. ఇవాళ ఈ విశ్వరూపం ఇవాళ చూశాను. అంటే మీ ఇష్టం. అలుగుటయేయరుంగని మహామహితాత్ముడజాత శత్రుడే అలిగిన నాడు. బాగుంది. అలుగుటయేయరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు. సాగరములన్నీయు ఏకము కాకపోవు, కర్ణులు 10,000 కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము, నా పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకులగావు మెల్లర. నమస్కారం గురువు. అయ్యా, అద్భుతంగా. డాక్టర్ మూర్తి గారు అంటే ఒకసారి చెప్పేసరికి వెంటనే దాన్ని పట్టేసేవారు. ఆ రాగాన్ని పట్టేసి వెంటనే చెప్పేవారు.